హే గైస్, కట్ అయిపోయిన ఛార్జర్తో ఫోన్కి ఛార్జింగ్ ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫుల్ వరకు చూసేయండి. మరి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? గైస్, ఇవాళ మన వీడియో వచ్చేప్పటికి కట్ అయిపోయిన ఛార్జర్ అనేది రిపేర్ చేసి మళ్ళీ నార్మల్ ఛార్జర్ కింద తయారు చేద్దాం. సో మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. గైస్, మరి మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక ఛార్జర్ వైర్ అనేది కట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం స్లీవ్స్ తీసేసి దాన్ని రిపేర్ చేసి నార్మల్ ఛార్జర్ కింద తయారు చేద్దాం. గైస్, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఆ మెయిల్ పోర్ట్ వద్దనుకుంటే మనం ఇంకా వేరే ఛార్జర్ యొక్క మెయిల్ పోర్ట్ తీసుకొని దాన్ని కనెక్ట్ చేసి చేయొచ్చు. ఇప్పుడు నేను సేమ్ దాన్నే తీసుకొని కనెక్ట్ చేసి చూపిస్తాను. సో గైస్, ఇక్కడ చూసినట్టయితే నేను ఆ ఛార్జర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సర్టెన్ లెంత్తో దాన్ని అనేది కట్ చేస్తాను. నేను చూడండి, సర్టెన్ లెంత్తో ఆ వీడియోని కట్ చేస్తా. లేకపోతే మీరు ఇంకొక ఛార్జర్ యొక్క మెయిల్ పోర్ట్ తీసుకుని కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఏలు పెట్టారు కదా, అక్కడ కట్ చేసి చూపిస్తాను. సో గైస్, చూస్తే నేను కట్ చేశాను అక్కడ. ఇప్పుడు ఆ కట్ చేసిన దగ్గర ఆ ఛార్జర్ తీసుకుని ఆ ఛార్జర్ అనేది మెయిల్ పోర్ట్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించాను చూడండి, అలా చేసి అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీవ్ అయితే తీసాను వైర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ వైర్స్ 2 వైర్స్ ఉన్నాయి కదా, అక్కడ గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి. రెడ్ అనేదాను పాజిటివ్, గ్రీన్ అనేదాను నెగిటివ్. ఆ 2 కూడా స్లీవ్స్ తీసాను కాపర్ వైర్ బయటకు వచ్చేలాగా. ఇప్పుడు నేను దాని యొక్క మెయిల్ పోర్ట్ ఛార్జర్ అనేది కనెక్ట్ చేస్తాను. ఎలా కనెక్ట్ చేస్తానంటే గ్రీన్ టు గ్రీన్, అలాగే రెడ్ టు రెడ్. చూడండి, చాలా జాగ్రత్తగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేస్తాను. అలాగే ఇలాంటి ఛార్జర్ రిపేర్ అనేవి కింద మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వీడియోస్ అనేది చూసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రీన్ టు గ్రీన్ వైర్ అనేది కనెక్షన్ ఇస్తాను. ఇక్కడ చూస్తే మీరు రెడ్ కలర్ వైర్ అనేది చాలా చిన్నగా కనపడుతుంది, చూసారా? ఈ రెడ్ కలర్ వైర్ అనేది ఇప్పుడు దానికి కనెక్షన్ ఇస్తాను. కనెక్ట్ ఇచ్చి అది వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు నేను కనెక్షన్ ఇస్తే ఇచ్చి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే రెడ్ టు రెడ్ అనే, అలాగే గ్రీన్ టు గ్రీన్ అనే వైర్ కనెక్షన్ ఇస్తాను. సో చూడండి పైన. గైస్, అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. గైస్, ఇప్పుడు నేను ఇక్కడ కనెక్షన్స్ అయితే ఇచ్చి చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ టు గ్రీన్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను రెడ్ టు రెడ్ అనేది చాలా జాగ్రత్తగా తీస్తాను, అది కూడా కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను. చూడండి. సో గైస్, ఇక్కడ రెడ్ కలర్ వైర్ అనేది చాలా చిన్నదనమాట, దాన్ని జాగ్రత్తగా కనెక్షన్ తీస్తాను. మీరు చూశారు కదా, ఆ చిన్న వైర్ అనేది ఇచ్చి చూపిస్తాను. గైస్, మరి చూశారు కదా, ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. మీరు కూడా కొంచెం జాగ్రత్త చూడండి. ఇప్పుడు చూస్తే కనుక నేను కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇది వర్క్ అవుతుందో లేదో అని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను కీప్యాడ్ ఫోన్ ఒకటి తీసుకున్నాను, శాంసంగ్ ఫోను. ఇప్పుడు దీనికి అనేది నేను ఛార్జింగ్ పెట్టి వర్క్ అవుతుందో లేదో అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇక్కడ నేనైతే ప్లగ్లో అని పెడుతున్నాను, చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఛార్జర్ అనేది ప్లగ్లో పెట్టి అది వర్క్ అవుతుందో లేదో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఫోన్కి అయితే ఛార్జింగ్ అనేది పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఛార్జర్ అనేది ప్లగ్లో పెట్టి వర్క్ అవుతుందో లేదో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ప్లగ్ అనేది పెట్టాను. ఇప్పుడు స్విచ్ చేసి చూపిస్తాను అది వర్కౌట్ అవుతుందో లేదో. చూస్తే గైస్, ఇక్కడ నేను ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఒక పాయింట్ అనేది బ్లింక్ అవుతుంది, చూసారా గైస్? సో ఛార్జింగ్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను స్విచ్ ఆపేస్తాను, పాయింట్ అనేది ఆగిపోద్ది. ఇంకొంది గైస్, ఓ డిస్ప్లే అయితే వెలిగింది, అంటే ఇది వర్క్ అవుతుంది. సో గైస్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.